సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి సో ఇప్పుడు బిర్యానీ చేద్దాం. బిర్యానీ చేయలేదంటే నైట్ కి మళ్ళీ వీళ్ళ డాడీని ఏదో ఒకటి ఆర్డర్ చేయమంటారు. దానికంటే ఇంట్లో చేసిన బిర్యానీ హెల్తీ కాబట్టి, వీళ్ళ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ కాబట్టి సో ఇప్పుడు బిర్యానీ చేద్దాం. రండి. బర్డ్ని చూసి భయపడుతున్నా. పిండుతా ఏం చేస్తా? నో కారం ఉంటుంది. ఇవన్నీ కలిపేసినాక పెరుగు వేయాలి గైస్. నెక్స్ట్ టైం మళ్ళా కలిపి లెమన్ లెమన్ అన్నింటికంటే లాస్ట్ వేయాలి. అప్పుడు మంచి సీజనింగ్ ఫ్లేవర్. బిర్యానీ వచ్చేసింది అయితే. నెక్స్ట్ టైం నువ్వే చేయాలి. ఓకే సరే రేపేస్తా. ఈ రోజా బిర్యానీ? అవును. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా మళ్ళీ ఒకసారి. చాలే ఇంతగానే అంటున్నా నేను. ఓకే ఒకవైపు అన్నము, ఒకవైపు కర్రీలు. చిల్లీలు ఎందుకు ఇస్తున్నా? చిల్లీలు వేయాలి. ఫాస్ట్గా బిర్యానీ చేయాలంటే రెడీ కమ్మంటే లేట్ చేసినావు. ఇది కూడా 80% ఉడికింది. సో ఇది తీసి ఇందులో వేయడమే. వేరే ఏదైనా చేయాలంటే చాలా కష్టం, కానీ బిర్యానీ వేస్తే తొందర అయిపోతుంది. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసా. ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేస్తే బిర్యానీ రెడీ. లెట్స్ గో పార్టీ. ఓకే బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్ కి ఈ ఇయర్ లాస్ట్ కేక్. ఓకే నమ్ము, లాస్ట్ కేక్. మనం అంబ్రెల్లా అది షార్ట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అంబ్రెల్లాకి పెట్టి క్రిస్మస్ ట్రీ. నో ఓకే ఓరియో అనరు. ఓరియో మీద బోర్ కొట్టదా నీకు? కొట్టదు. ఓరియో కాకుండా వేరే ఏదైనా కేక్ చెప్పు, తీసుకెళ్ళాం. చాక్లెట్ ఉన్నాయి కదా చూడు, మొత్తం రెడ్ వెల్వెట్ అండి. చికెన్ 65. ఇంట్లో బిర్యానీ అందుకే వేసినదా. ఓకే కేక్ తీసుకున్నాం. చలో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అనాలి. ఇలా ఎత్తుకోనా? ఆంటీకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఆంటీ అనాలి. కేక్ అడుగు. కేక్ ఏది? చాక్లెట్ ఏది? ఎంత పెద్ద కేక్ పెట్టుకొని అడుగుతున్నావు చూడు. ఇది 12 వరకు ఆగాలి కదా. సరే స్పెషల్ మా ఇంట్లో ఉంది. అది పాచిపోతుంది నెక్స్ట్ ఇయర్ తెలుసా? మా ఇంట్లో ఉన్నది పాచిపోతుంది. చలి బాగా వేస్తుందని ఇది పెట్టిన. కమ్ కమ్. ఏం పేరు? చిట్టి. చిట్టి కమ్. అదే కదా పెట్టారు. కమ్ రాదంట. అగో నాని బొచ్చు కలుస్తానంట. వస్తలేదు. నిన్ను చూసి భయపడుతుంది. నిన్ను చూడ్డానికి అందరు వచ్చారు. నువ్వు రావా బయటికి? కమ్. రారా ఒక్కసారి రారా. దానికి ఎన్ని ఫ్రూట్స్ పెడుతూనే ఉండాలి. కింద అంటే భయం దానికి, అంటే పైన ఉండడం ఇష్టం అనమాట. హాయ్ అండి. హాయ్ చెప్పు. కొరుకుతుంది. టచ్ చేయలేదు. ఇట్లా
కొరుకుతుంది. కొరుకుతుంది, యాక్సెప్ట్ చేయాలి. మీ గర్ల్స్ కూడా కొరుకుతుంది. మేము అమ్మని తీసుకెళ్ళిపోతున్నాం, నువ్వు వస్తలేవు కదా. హ్యాపీ బర్త్డే చెప్పు మనీ ఆంటీకి. తీసుకుంటలేదా? తీసుకుంటుంది అలవాటు. హాయ్. వద్దు నాకు కొంచెం రా అమ్ము. చిన్ని, come, 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 come. Yeah. ఇప్పుడు అంటే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఈ 2025 మాత్రం మాకు చాలా చాలా మెమరీస్ ఇచ్చింది. జనవరిలోనే మన ఛానల్ 1 crore టచ్ అయింది. వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాం? మనాలికి వెళ్ళాము. నెక్స్ట్ సిద్ధి ఏమో ఎన్సీసీ క్యాంప్ కి వెళ్ళాడు. తర్వాత తిరుపతికి వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము, నేను కొచ్చికి వెళ్ళాను. అండ్ మన ఫ్యామిలీకి చిట్టి వచ్చేసింది. సో ఇలా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ డే మేమైతే ఆ మెమరీస్ ని క్యాప్చర్ చేసాము, మీతో షేర్ చేసుకున్నాము. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇలాగే 2026 లో కూడా కావాలని కోరుకుంటూ ఈ 2026 కి వెల్కమ్ చెప్తాం. ఓకే ఓకే, లెట్స్ గో. అమ్మ ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. సెలబ్రేషన్ కంటే మమ్మీ కేక్ గురించి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అందరికి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని, హెల్దీగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ మీరు